నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. VLT అమెండ్మెంట్ బిల్లుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మద్దతు. జిల్లా డీజే కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు, అప్రమత్తమై తనిఖీలు. విభజన హామీలు అమలు చేయాలి, మాజీ ఎంపీ ఉండవల్లి డిమాండ్. మతి భ్రమించి మాట్లాడుతున్న సూర్యచంద్ర, నోరు అదుపులో పెట్టుకో ఖబర్దార్. గండపల్లి మండల టీడీపీ జనసేన నాయకులు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2026 రియల్ ఎస్టేట్ రంగానికి ఊరటనిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పురపాలక శాఖ మంత్రులు నారాయణ ప్రవేశపెట్టిన VLT వాస్తు లేఅవుట్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ చారిత్రాత్మక సవరణ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగాలకు మళ్లీ జీవం పోస్తుందని 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించిన నిబంధనని ప్రస్తావించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ ను పక్కన పెట్టడంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగాలు కుప్పకూలాయని ఎమ్మెల్యే తెలిపారు. హైట్ రాదా కాదండి, ఇక్కడ ఎవరు లేరని చెప్పి అధ్యక్ష మీ అధికారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురపాలక శాసనముల 2వ సవరణ బిల్ 2026కి మద్దతుగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు ప్రవేశపెట్టిన ఈ అమెండ్మెంట్ VLT అమెండ్మెంట్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ జీవం పోసే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని మీకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ సవరణ వాస్తవానికి 2019లోనే మన తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేసిన నిబంధన. కానీ దురదృష్టవశాత్తు గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తిగా పక్కన పెట్టింది. రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలకి ఏ విధంగా కుప్పకూలిపోయినాయి అన్నది మనందరం కూడా చూస్తున్నాం. భవన నిర్మాణ కాలంలో ఖాళీ స్థలం పన్ను పూర్తి స్థాయిలో విధించడం వల్ల బిల్డర్లు మరియు డెవలపర్లపై తీవ్రమైన ఆర్థిక భారం పడింది. ఇది పట్టణ భూముల అభివృద్ధిని నిరుత్సాహపరచడమే కాకుండా స్థిరాస్తి రంగం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తా ఉంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం భవన నిర్మాణానికి అనుమతి పొందిన తేదీ నుంచి పనులు పూర్తయ్యే వరకు ఖాళీ స్థలాల పన్నులో 50% రాయితీ కల్పించడం అన్నది చాలా అభినందనీయం అధ్యక్ష. ఇది డెవలపర్లకి గొప్ప ఊరటనిస్తుంది. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో వ్యాపారవేత్తలు కానివ్వండి, క్రెడై కానివ్వండి, నెరెట్కో కానివ్వండి, అలాంటి అనేకమైన సంస్థలు ప్రతినిధులు కూటమి యొక్క పనితీరు పైన చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏ సమస్య గురించి అడిగినా సానుకూలంగా స్పందించడంతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు కామెంట్స్. జిల్లా డీజే కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుతో పాటు ఇది ఫెయిల్ అయితే మానవ బాంబుల్ని కూడా పంపిస్తామని గుర్తు తెలియని మెయిల్లో తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చి వెంటనే మెటల్ డిటెక్టర్లు డాగ్ స్క్వాడ్ వచ్చి కోర్టు ప్రాంగణం మొత్తం పరిశీలించారు. బాంబు బెదిరింపు లేఖతో అప్రమత్తమైన తనిఖీలు చేసిన లభ్యం కాలేదు. ఇది ఒక ఫేక్ మెయిల్ గా ప్రస్తుతానికి గుర్తించారు. జిల్లా న్యాయవాదికి వచ్చిన మెయిల్ పై సైబర్ క్రైమ్ దృష్టి పెట్టి ఎక్కడి నుండి వచ్చింది అని దానిపై పరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఆకతాయి పని అయితే వారి ఆట కట్టించాలన్నారు. ఇప్పుడు హైదరాబాద్లోను
అలానే ఆంధ్రప్రదేశ్లోనూ ముఖ్యంగా రాజమండ్రికి కూడా మెయిల్స్ ద్వారా పోర్టుని బ్లాస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఆ టయానికి కనుక బ్లాస్ట్ అవ్వకపోతే మానవ బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి తదుపరి చర్యకు అని చెప్పేసి ఈమెయిల్ ద్వారా వార్త రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారి సమాచారం ఇవ్వటం, అలానే మెటల్ డిటెక్టర్లు, అలానే డాగ్ స్క్వాడ్తో వచ్చేసి కోర్టులన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే వాళ్ళకి అలాంటి ఏమీ లభ్యం కాలేదని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి వాస్తవం, ఎవరైతే ఈమెయిల్ నుంచి న్యాయస్థానానికి పంపారో ఆ ఈమెయిల్ని సైబర్ క్రైమ్ వాళ్ళు దృష్టి కేంద్రీకరించి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. అలా పరిశీలించి పట్టుకుంటే డెఫినెట్గా ఇటువంటి ఒకవేళ ఆకతాయి పనులు అయితే అటువంటి ఆకతాయిల యొక్క ఆటలో కట్టించడానికి దోహదపడుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే కోర్టు ప్రిమిసెస్లకి సెక్యూరిటీ పెంచాలి ఇప్పటికి కూడా. ఎందుకంటే రాత్రుల పూట తాగిన వాళ్ళు ప్రాంగణాల్లో తిరగడం, లేదా సీసీ కెమెరాలు లేకపోవడం కోర్టు ప్రాంగణంలో, అలాగనే నైటు సెక్యూరిటీ పెంచేసి నైటు క్యాంపస్ని పర్యవేక్షించేటువంటి పోలీస్ సిబ్బంది లేకపోవడం, ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు. కాబట్టి ఆ దృష్టిలో కూడా న్యాయస్థానాల యొక్క సెక్యూరిటీని పెంచాలి, సీసీ కెమెరాలు ప్రాంగణాల్లో పర్ఫెక్ట్గా ఉండే విధంగా చేయాలి. అలానే రాత్రుల పూట కోర్టు ప్రాంగణాలకు మద్యం సేవించిన వ్యక్తులు రాకుండా నిరోధించడానికి చట్టపరమైన పోలీస్ శాఖని ఏర్పాటు చేసుకొని సిబ్బందిని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికి కూడాను దీన్ని చిన్న విషయంగా చూడటానికి లేదు. ఎందుకంటే పులి సామెతలాగా 2 సార్లు పులి అని 3వ సారి పులి రాదులే అని ఊరుకుంటే ప్రమాదాలు దాపురిస్తాయి. కాబట్టి ఇటువంటి వాటిని ఎవరు పంపుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ యొక్క పాత్ర, సైబర్ పోలీసు యొక్క పాత్ర దీంట్లో క్రియాశీలకంగా ఉంది. సార్, బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి బెదిరింపులు రావడం వల్ల ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ 13వ తారీఖు అయిపోయినాయి. ఇప్పుడు అమరావతిలో హైకోర్టులో కౌంటింగ్ జరుగుతుంది సోమవారం నుంచి. కాబట్టి దానికి దీనికి పెద్ద సంబంధం ఉందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గతంలో కూడా ఇక్కడ మాకున్న సమాచారం ప్రకారం గతంలో కూడా మెయిల్స్ వచ్చినాయి, పట్టించుకోలేదు. ఇప్పుడు కొద్దిగా విస్తృతంగా, విశాలంగా, పెద్దది అంశాలతో ఉండే మెయిల్ పంపారు కాబట్టి ఇమీడియట్గా ఎస్పీ గారికి కమ్యూనికేట్ చేయడం, వాళ్ళు వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడాను ఇటువంటి ఆకతాయిలా లేకుంటే నిజంగా జరిగిందనే దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయవలసిన బాధ్యత చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే జ్యుడిషియరీ మీదే దృష్టి కేంద్రీకరిస్తే ఇది సమాజానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకి భయంకరమైన దృశ్యాలుగా మిగులుతాయి. ఫేక్ ఈమెయిల్ ప్రస్తుతానికైతే పోలీసు వారు చెప్పేదాని ప్రకారం ఇది ఫేక్ ఈమెయిల్ అని చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకి పుష్కర కాలం పూర్తయిందని, అయినా సరే ఏ పార్టీ దీనిపై పార్లమెంట్లో చర్చకు పెట్టడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో తాను అప్పీల్ వేశామని ఆయన గుర్తు చేశారు. స్థానిక ప్రకాష్ నగర్ లోని ధర్మంచుర హాల్ పైన బుక్ బ్యాంక్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. విభజన బిల్లు అన్యాయంగా పార్లమెంట్లో ఆమోదించి ఈవేళ సరిగ్గా 12 ఏళ్లు అయిందన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుని కలిసినప్పుడు నా పిటిషన్ ని బలపరుస్తామని చెప్పారని, అలాగే హోటల్ ఐలాపురంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశాన్ని తీసుకోవాలని చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు. మోడీ గారు లోక్సభలోనూ రాజ్యసభలో కూడా చెప్పాడు, బ్లాక్ డే అన్న మాట వాడాడు. ఆ పరిస్థితి మేము ఎప్పుడు తీసుకురాము, మీరు మాకు నీతులు బోధించక్కర్లేదు, మీరు చేసిన పని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని డైరెక్ట్గా నేను అన్న మాటలన్నీ ఆయన అన్నాడు. టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలని అందరినీ తీసుకెళ్ళి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అఘాయిత్యమా మేము చేస్తున్నది అఘాయిత్యమా, మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని మా రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ న్యాయం చేయండి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అన్నారో అది కరెక్ట్ అని కోర్టు చెప్పి తీరుతుంది. ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100 ఏంటంటే ఏ ఇష్యూ అన్న తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి మెయిన్ పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి, దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే
మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నేను నీకెలా తెలుసురా నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలిసిందే, మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డును బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు స్పీకర్ గారు. అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతానో తల్లనో లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు. అది రికార్డ్ అయ్యింది మొత్తం. దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టేక్ చేయండి మీడియా. ఎందుకంటే మిగతా చోటుకి వెళ్తే ఏ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టినా దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు, ఒక స్టేట్కి జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. మీకు ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి. అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి, నడపలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు రెవెన్యూ డెఫిసిటే. మీరు కాంగ్రెస్ పరిపాలించిన రాజమహేంద్రవరం స్థానిక సెంట్రల్ జైలు నుండి బెయిల్పై విడుదలవుతున్న అంబటి రాంబాబుకు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా, తానేటి వనిత, చిర్ల జగ్గిరెడ్డి, వంగ గీతా వెంకట్రావు, గూడూరు శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాశ్రావు, అడప అనిల్ తదితరులు ఆహ్వానం పలికారు. అంబటి రాంబాబు విడుదలైన సందర్భంగా మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. 18 రోజుల పాటు చాలా బెయిలబుల్ కేసెస్ అయినా 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై చేసిన పని ఇదన్నారు. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఓకే, సంతోషం. వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్. 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకి కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా
వెనక్కు వెళ్ళే ప్రశ్న లేదు. అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం గిరున తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను. ఇంకొన్ని అడిగితే అడగండి. బ్రిటిష్ వాళ్లకు ఊడిగం చేసిన ఆర్ఎస్ఎస్ నేడు ముసుగు వేసుకున్న హిందూ ఉగ్రవాదం ప్రోత్సహిస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ నేరుగా విమర్శించారు. హిందూ పదంను వక్రీకరించి మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అఖండ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఒక శతాబ్ద కాలం పైబడి హిందూ ధర్మ రక్షకులుగా ముసుగు ధరించి హిందూ ధర్మాన్ని భక్తులను పచ్చిగా మోసం చేస్తూనే ఉన్నారన్నారు. నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, రోజు ఆర్ఎస్ఎస్ అంటే రోజు కాషాయ భజన, అలాగే మతపరమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళ యొక్క దైనందిక జీవితానికి పునాదులుగా వేసుకున్నటువంటి హిందూ ధర్మాన్ని ఈరోజు పచ్చిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పచ్చిగా ఎంత ఘోరాతి ఘోరంగా హిందూ పదమే తప్పు అని నిర్లజ్జగా అతను ప్రకటించుకున్నాడు. మరి దాన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరో దాన్ని ఖండించకపోవడం వెనక ఆంతర్యం ఏంటి? మీరు హిందూ అనే మత ప్రచారంతో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ మత కలహాల్ని సృష్టించడమే మీ ప్రధాన లక్ష్యమా? మీరు వ్యూహాత్మకంగా హిందూ పదాన్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడారా? లేదు మీరు అనుకూలమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారా? మొట్టమొదటి తేలాలి. ఎందుకంటే మీ ప్రవర్తన మరో గోత్ర అల్లర్ల వంటి సృష్టించి ఈ భారతదేశంలో మరో రాజకీయ లబ్ధి పొందడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా మేము భావిస్తాం. ఎందుకంటే ఈ భారతదేశంలో మతకలహాలకి ఆజ్యం పోసినటువంటి ఏకైక రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలే. మతమే వాళ్ళకి ఒక ప్రధాన అస్త్రం, మతమే వాళ్ళకి ఒక రా మెటీరియల్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మోహన్ భగవత్ ఘోరమైనటువంటి పదాన్ని వాడాడు. హిందూ పదమే మొట్టమొదటి తప్పని. దాని వెనకైతే
కొన్ని ఉన్మాద శక్తులు క్రిస్టియానిటీని అడ్డుపెట్టుకోవడం, అలాగే జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పైన చేసిన అసత్య ఆరోపణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాటంశెట్టి సూర్యచంద్ర తన స్థాయిని పెంచుకోవడానికి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై అసత్య ఆరోపణ చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి పరుస్తుంటే ఇవన్నీ సూర్యచంద్ర కళ్లకు కనబడడం లేదా అని వారు ప్రశ్నించారు. మన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ వారందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ జగ్గంపేట మండల టీడీపీ అధికారులు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున 2 రోజులు 3 రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతుల నెహ్రూ గారు పరపతి దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి బయలుదేరింది. ఆ దుష్టశక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని ఆ అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోరుకుంటా నడుస్తూ ఉంది. మరి 20 నెలలు మాత్రమే పూర్తయింది. ఇంకా మరి 38 నెలల్లో ఇంకా మరి పదవీ కాలం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఎన్నికల్లో చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చేయించినటువంటి వాగ్దానాలు కానీ అన్నీ కూడా మరి పక్కన పెట్టడం జరిగింది. అభివృద్ధికి మరి ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మరి అలా అభివృద్ధి ఇక్కడ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి మరి ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను. మరి ఈ రోజునే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి గ్రామంలోని కూడా రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అలాగే భారీగా ఎప్పుడు తేలేనంత వందల మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజున సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారి అవినీతి గురించి మాట్లాడాడు. ఈ మధ్యన ఒక సీరియల్ కింద 2-3 రోజుల నుంచి ఇదే కథనం నడుపుతున్నాడు. అసలు అవినీతి భాగవతం గురించి మాట్లాడడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రని. సూర్యచంద్ర, నీ భాగవతం అంతా కూడా అందరికీ తెలిసిందే. నువ్వు ఏ రకంగా మసులుకుంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఏ రకంగా బయటకు వచ్చేస్తావు, జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటావు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటావు. అని చేత ఏంటంటే ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి 24 గంటలుంటే 24 గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా. ఎంచేతంటే నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కరెత్తు మన తాడూరు లిఫ్ట్ ఇరిగేషన్ 53 కోట్లు తెచ్చినప్పుడు పొగుడుతా ట్విట్ పెట్టావు. ఏమని, నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని, ఈవేళ 53 కోట్లెట్టి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో వెనకాల ఈ రోజున అది ఇంకా వర్క్ మొదలవ్వలేదు, 22 స్టార్ట్ అవుద్ది అంటున్నావు. 22 మొదలవుతుంది కాబట్టి మొదలవుతుందని చెప్పారు. ఈవేళ జీవోతో సహా ఉంది ఇక్కడ మా దగ్గర, ఆ శాంక్షన్ అయి ఉంది. అది అని చేత ఏంటంటే నువ్వు అన్నీ తెలుసుకుని మాట్లాడు. నువ్వు అవినీతి భాగవతం గురించి మాట్లాడటం మాత్రం బాగోలేదు. ఎంచేతంటే జ్యోతుల నవీన్ గారిని విమర్శిస్తున్నావు నువ్వు, మట్టి తోలేరని. జ్యోతుల నవీన్ గారు ఒక ట్రస్ట్ పెట్టి గవర్నమెంట్ రాగానే వాళ్ళ పనులు చూసుకోకుండా డిఎస్సి అని కోచింగ్ సెంటర్ పెట్టి 70 నుంచి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 29 మంది అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఏమైంది అప్పుడు, ఏం చేసావు నువ్వు? అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పెళ్లి కానుక
ప్రతి నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి నుండి జగ్గంపేట గండపల్లి మీదుగా గోకవరం మండలానికి రోడ్లపై పాటంశెట్టి నడుచుకుని వస్తే అభివృద్ధి కనబడుతుంది తప్ప వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ప్యాకేజీ తప్ప అభివృద్ధి కనబడదని గోకవరం టీడీపీ నాయకులు పాటంశెట్టికి హితబోధ చేశారు. నీ అభివృద్ధికి ప్యాకేజీ నిధులు రావని అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నామని గోకవరం టీడీపీ నాయకులు పాటంశెట్టిని హెచ్చరించారు. మంగళవారం నాడు గోకవరం టీడీపీ నాయకులు స్థానిక మండల కార్యక్రమం పైల శ్రీనివాసరావు ఇంటి వద్ద పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ 18 నెలల కాలంలో అభివృద్ధిని వివరించారు. అందరికీ ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు నా తోటి సహచర కార్యకర్తలు మరియు నాయకులు పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ముందు ఉంచడానికి కొన్ని విషయాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవి ఏంటంటే గత 2024లోనే, అంతకుముందు 2019లోని ఇక్కడ జనసేనలో ఒకసారి, తర్వాత ఇండిపెండెంట్గా ఒకసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జ్యోతుల్ నెహ్రూ గారిని టార్గెట్ చేసుకుని వ్యక్తిగతంగాను మరియు అభివృద్ధి విషయంలోనే 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి విషయంలో ఆయన వేలెత్తి చూపడం జరిగింది. ఆ వేలెత్తి చూపడానికి అభివృద్ధి విషయంలో ఈ 18 నెలల్లో జ్యోతుల్ నెహ్రూ గారు ఏదైతే ఈ 18 నెలల్లో అభివృద్ధి సాధించారని కొన్ని ఆయన ముందు పెట్టని పత్రికా విలేకరుల ద్వారా ఆయన ముందు పెట్టడానికి మేమందరం కూడా కృతజ్ఞులమే. అందరూ కూర్చొని అందరి తరపున మరి అందరూ ఏకీకృతమై కూడా ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. అందులో ప్రధానంగా ఆయన ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ పథకం గురించి మాట్లాడారు, తాళ్ళూరు లిఫ్ట్ పథకం ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి, డిపిఆర్ అయిపోయి, టెండర్లు కూడా అయిపోయి, టెండర్ కాల్ఫర్ అయిపోయి, మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళు 51.67 కోట్లకి టెండర్ దక్కించుకుని పైప్ లైన్ పనులు కూడా ప్రారంభించడానికి సంసిద్ధులై ఉన్నారు. కానీ ఆయన ఏదో ఉత్తర ప్రగల్భాలు పలికి ఆ ఉత్తర ప్రగల్భాల ద్వారా అతను ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ శాంక్షన్లు వస్తున్నాయన్న దృక్పథంతో పెడుతున్నారో మరి ఏ విధంగా ఆయన రాజనీతిజ్ఞతకి ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని ఒకసారి మనవి చేస్తున్నాం. లేకపోతే రెండోది ఏంటంటే గోకవరం మండలం సత్యసాయి డ్రింకింగ్ వాటర్ విషయంలో మేము గండపల్లి మండలం తాళూరు శ్రీ సాయి రైస్ ఇండస్ట్రీస్ ఆవరణంలో గండపల్లి మండలం తెలుగుదేశం జనసేన నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గం 318 కోట్ల రూపాయలతో మా నాయకుడు జ్యోతుల్ నెహ్రూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అసత్య ఆరోపణ చేస్తున్నారని మండలంలోని ప్రతి గ్రామంలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ నాయకులు గ్రాంట్లతో సహా వివరించారు. నిన్న మొన్న సూర్యచంద్ర గారు ప్రకటన మొత్తం పార్టీ అంతా, టీడీపీ పార్టీ అంతా అతను ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడో అందరూ కూడా దాని మీద అందరూ స్పందించారు. ఆయన కూడా మన జ్యోతుల్ నెహ్రూ గారు వేసిన మొక్క ఆయన ఎక్కడి నుంచి దిగి రాలేదు. ఆయన ఏంటో ఆయనకి తెలుసు, మాకేం తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన అభివృద్ధి చేస్తాడో ఏం చేస్తాడో మరి. ఆ స్థాయిలో అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర మేము అందరం పెరిగి ఆయన్ని విమర్శించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆయన ఏ విధంగా అయినా సరే ఇటువంటి ప్రకటనలు చేయటం మంచిది కాదు. దాని గురించి పుస్తక ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడాడు ఆయన. దాని మీద 52 కోట్లు శాంక్షన్లు వచ్చినాయి. మాట్లాడుతున్నాను. నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిని. పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతుల్ నెహ్రూ గారి మీద అసత్య ఆరోపణలు చేసి అనేక రకాలుగా డెవలప్మెంట్ జరగలేదు, ఎక్కడ ప్రజలందరూ గోలెడుతున్నారు, ఏ ఊర్లోనూ డెవలప్మెంట్ లేదు, అవినీతి ఆరోపణలు, అసత్య అవినీతి ఆరోపణలు చేయటం తగిన ఇది కాదు అతనికి. అతను మాట్లాడి ధోరణి, అతని పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. దాని మీద కార్యకర్తలందరూ కూడా చాలా ఉద్వేగంగా ఇచ్చేయడం జరుగుతుంది. అభివృద్ధి జరగకపోవడం ఏంటండి? ఇవాళ ఏ ఊరుకు ఆ ఊరు కోట్లలో అభివృద్ధి జరిగింది. మా ఊరు జడ్రాగంపేట. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరగని అభివృద్ధి ఈవేళ జరిగింది. ప్రతి ఊరికి కూడా ₹1 కోటి వెచ్చించి 1,50 లక్షలు 2 కోట్లు కూడా ప్రతి ఊర్లోనూ కూడా ఇవాళ అభివృద్ధి అన్నది జరిగింది. ఇవాళ 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి సిమెంట్ రోడ్డు వేశారు.
40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు నోసుకొని కండి కలవట్టు 40 సంవత్సరాల నుంచి కోత ఉన్నాం అన్ని గవర్నమెంట్లోనూ కూడాను. ఇవాళ ఆ కండి కలవట్టుకి 70 లక్షలు వెచ్చించి జ్యోతుల్ నెహ్రూ గారు మోక్షం కల్పించాడు. ఆయన నాకింపిల్లి ఎల్లమిల్లి. నేను గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ సొసైటీ ప్రెసిడెంట్. జ్యోతుల నెహ్రూ గారు అభివృద్ధి చేయలేదు, ఎంతో దోసేశారు అని పాటంశెట్టి సూర్యచంద్ర గారు అభియోగం మోపడం జరిగింది. 200 కోట్లు దోసేసాడని మీరు అన్నారా? మీరు నిరూపించాలి. మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే 200 కోట్లు మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా తీసుకొచ్చి బురద చల్లండి, అంతేగాని నోటుకు రానండి. మీకు 200 కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు మీకు. దయచేసి ఆలోచించి ఒక జ్యోతుల నెహ్రూ గారు నవీన్ గారిని మీరు మాట అన్నా సరిపోరో, ఏ రోజు కూడా అలా కాలు గోరు కూడా మీరు సరిపోరని దీన్ని ఖండించడం జరుగుతున్నది. నమస్కారం అండి, నా పేరు పాల్పూర్ ఆదినారాయణ, నాయకునిపల్లి సొసైటీ ప్రెసిడెంట్ని, మరియు క్లస్టర్ 6 పార్టీ ఇన్ఛార్జి. పాటంశెట్టి సూర్యచంద్ర స్వామి జ్యోతుల నెహ్రూ గారి గురించి నవీన్ గారి గురించి కూడా చాలా లేని అన్ని సృష్టించి అపోహలతోటి అబద్ధాలతోటి ఆరోపణలు చేయడం జరిగింది. అంతా కూడా నిజం కాదు. గండేపల్లి మండలంలో గండేపల్లి మండల సోదరులందరూ కూడా మరి చిట్టిబాబు గారి మిల్లు దగ్గర రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా సోదరుడు మిల్లు దగ్గర ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ అభ్యర్థి జనసేన పార్టీలో ఉంటూ గ్రామాన్న తిరుగుతూ 2 సంవత్సరాలు సుమారు ఇంటికి తాళం వేసుకుని 83 గ్రామాల్లో తిరిగిన సూర్యచంద్ర గారు సాయి తేజ గారు చెప్పినట్టు కూడా సింగరంపాలెం 4-5 సార్లు వచ్చాడు. ఆయన చిట్టిబాబు గారు కూడా చెప్పాడు, ప్రతి గ్రామంలో కూడా 83 గ్రామాలు ఉన్నాయి జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో. 83 గ్రామాల్లో కూడా ఏదో 10 గ్రామాలు 15 గ్రామాలు తప్పించి రమారమి సుమారు ప్రతి గ్రామంలో కూడా 1,50,00,000 2 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా అపర భగీరథులు జ్యోతుల నెహ్రూ గారిది. అలాంటి తండ్రి లాంటి వయసున్నటువంటి వ్యక్తిని పట్టుకొని. నా పేరు కోట్ సాయి తేజ, జిల్లా టీడీపీ ఆఫీస్ సెక్రటరీని నేను. చాలా ఈ 2-3 రోజుల సంఘటనలు చూస్తే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుందంట నాకైతే. పాటంశెట్టి సూర్యచంద్ర ఏదైతే మాట్లాడాడో అతను మతి భ్రమించి మాట్లాడాడు అని అనుకుంటున్నాను నేనైతే. మతిలో మాట్లాడలేదని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో నాకు తెలిసి సింగరంపాలెం అన్న ఊరికైనా ఓ 3-4 సార్లు వచ్చాడండి. ఏ రూపంలో అయినా ఓట్లు అడుగుతాకైతేనో అతను రాజకీయం చేసుకుంటాకైతేనో ఏదైనా 3-4 సార్లు వచ్చాడు. అందులో 3-4 సార్లు వచ్చినప్పుడు 2 సార్లు మా ఇంటికే వచ్చాడు. ఇదేంటని బాబు మీరు రోజు ఈ రోడ్లోనే వస్తున్నారా, ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందని 2 సార్లు నన్ను అడుగుతాం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో కనీసం సింగరంపాలెంకి నేను మిగతా ఊర్ల గురించి చెప్పట్లేదు, మిగతా నియోజకవర్గం గురించి మాట్లాడట్లేదండి, మా ఊరు గురించి మాట్లాడుతున్నాను. సింగరంపాలెంలో ఒక గండేపల్లి నుంచి సింగరంపాలెం వస్తాక ఒక తారు రోడ్డు లేదండి. పోనీ అది ఈ 5 ఏళ్ళలో ఏమన్నా జరిగిందా? జరగలేదు. మేము వచ్చాక నేను మోహన్ రావు గారు వేయించిన తారు రోడ్డు అది. నెక్స్ట్ సబ్స్టేషన్, కరెంటు కష్టాలు, రోజు కరెంటు కష్టాలు. ఈ 5 ఏళ్ళలో ఒక సబ్స్టేషన్ ఉందా? లేదు. సింగరంపాలెం మేము తెచ్చుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. VLT అమెండ్మెంట్ బిల్లుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మద్దతు. జిల్లా డీజే కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు, అప్రమత్తమై తనిఖీలు. విభజన హామీలు అమలు చేయాలి, మాజీ ఎంపీ ఉండవల్లి డిమాండ్. మతి భ్రమించి మాట్లాడుతున్న సూర్యచంద్ర, నోరు అదుపులో పెట్టుకో ఖబర్దార్,
గండపల్లి మండల టీడీపీ జనసేన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.